వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అధికార పార్టీకి కొత్త అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను నియమించారు. అనేక తర్జన భర్జనల తర్వాత మహేష్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు అప్పగించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు వ్యవహరించిన రేవంత్ స్థానం మహేష్ గౌడ్ నియమితులయ్యారు. పీసీసీ చీఫ్ ఖరారులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ 3 ఏళ్లుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారు. మహేష్ ముందు ఏఐసీసీ బిగ్ టాస్క్ ఉంచింది. ఇప్పుడు అదే అసలైన సవాల్గా మారుతోంది. విద్యార్థి సంఘ నేతగా రాజకీయాల్లో ప్రవేశించి పీసీసీ చీఫ్ వరకు మహేష్ గౌడ్ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం జరిగిన సమయం నుంచి మహేష్ గౌడ్ క్రియాశీలకం అయ్యారు. పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన మహేష్ గౌడ్ కు రేవంత్ కు బలమైన మద్దతుదారుగా వ్యవహరించారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కు పీసీసీ చీఫ్ పదవి రావటంతో రేవంత్ కీలక భూమిక పోషించారు. అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చిన తర్వాత సీఎం గా రేవంత్ కు సహకారం సమన్వయంతో వ్యవహరించే నేతగా చివరకు మహేష్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు సవాల్గా మారుతోంది. రుణమాఫీ పైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ నెల 18 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ సైతం తెలంగాణలో పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసింది. ఈ సమయంలో పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కు ఏఐసీసీ బిగ్ టాస్క్ అప్పగించింది. మిషన్ 2028 లక్ష్యంగా ప్రతి అడుగు ఉండాలని స్పష్టం చేసింది. రేవంత్ తో కలిసి పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయమే ప్రస్తుతం మహేష్ కు అసలైన సవాల్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో కీలక పదవుల్లో పనిచేసిన సీనియర్స్ ఉన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్లు తమ వర్గానికి ప్రాధాన్యత కోసం పట్టుబడటం సహజం. పార్టీ నేతలు ప్రభుత్వంలో ప్రాధాన్యత కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్ తో మహేష్ కు సమన్వయంలో సమస్యలు ఉండే అవకాశం లేదు. కానీ పీసీసీ చీఫ్ గా పార్టీలోని సీనియర్లను ఏకతాటిపైన తీసుకురావటం మహేష్ సమర్థతకు పరీక్షగా నిలవనుంది. హామీల అమలు, పార్టీ ప్రభుత్వం మధ్య గ్యాప్ లేకుండా సమన్వయం చేసుకుంటూ కేడర్ను 2028 ఎన్నికలకు సమాయత్తం చేయటమే ఇప్పుడు మహేష్ గౌడ్ కు సవాల్గా మారనుంది.